హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు ఝాన్సీ వ్లాగ్స్. ఈరోజు సందువ చేపల కర్రీ చేశానండి. ఇగురు పెట్టాను. చాలా అంటే చాలా టేస్టీగా ఉంది. చాలా సింపుల్గా చేసుకోవచ్చు. ఇంకా ఒక చేప అయితే తీసుకొచ్చారండి. బయటే కట్ చేయించుకొచ్చేసారు. ఇంకా నేను ఇంటికాడైతే శుభ్రంగా సాల్ట్ పసుపు వేసి నీట్గా కడుక్కున్నాను. శుభ్రంగా వాష్ చేశాను. ఇంకా దీంట్లోనే ఉప్పు పసుపు కారం వేసి మ్యాగ్నేట్ చేసుకుందామండి. ఇంకా మొత్తం అంతా చేప ముక్కలకు పట్టేటట్టు పట్టించి ఇంకా పక్కన పెట్టేసుకున్నాను. ఇంకా కర్రీ చేసేద్దామండి. ఇంకా కర్రీకి అయితే ఇంకా 3 మీడియం సైజు ఆనియన్స్ అయితే తీసుకున్నాను నేను. ఇవి మిక్సీ పట్టుకుందాము, పేస్ట్లా చేసుకోవాలి. ఇంకా ఆనియన్స్ అయితే పేస్ట్లా చేసుకుని ఒక గిన్నెలో వేసుకుని పక్కన పెట్టుకున్నాను. మసాలా అయితే చిన్న రోడ్లో అయితే దంచుతున్నానండి. 2 టేబుల్ స్పూన్ ధనియాలు తీసుకున్నాను, 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, వెల్లుల్లి రబ్బలు వేసుకుని దంచేసుకోవడమేనండి మసాలా. ఇంకా మసాలా అయితే రెడీ అయిపోయింది. ఒక బౌల్లోకి తీసేసుకుని పక్కన పెట్టేసుకుందాము. ఇంకా టమాటా ప్యూరీ చేసుకోవడానికి 2 టమాటాలు అయితే తీసుకున్నాను. కట్ చేసి మిక్సీ జార్లో వేసేసుకుని మిక్సీ పట్టేసుకుందాము. టమాటా ప్యూరీ కూడా రెడీ అయిపోయింది. ఇంకా కర్రీకి కావాల్సినవి అన్నీ రెడీ పెట్టేసుకున్నానండి. ఇంక గ్యాస్ ఆన్ చేసుకుని కడాయి పెట్టుకుని ఆయిల్ వేడి చేసుకుందాము. ఆయిల్ అనేది ఎక్కువ వేసుకోవాలండి. చేపల కర్రీ పెట్టుకున్న ఆనియన్ పేస్ట్ వేసేస్తున్నానండి. ఇంకా 5-6 పచ్చిమిర్చి కూడా వేస్తున్నాను. ఇంకా ఆనియన్ పేస్ట్ గోల్డెన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి. ఇంకా కరివేపాకు కూడా వేస్తున్నాను. కరివేపాకు చాలా బాగుంటుంది. ఇంకా కరివేపాకు వేసిన తర్వాత ఒకసారి కలుపుకుని దీంట్లోనే ఉప్పు కారం పసుపు అన్నీ వేసుకోవాలి. మనం రెడీ చేసి పెట్టుకున్న మసాలా కూడా వేసేసుకుని ఒకసారి అంతా మొత్తం అంతా కలుపుకొని ఒక 5 నిమిషాలైనా ఈ మసాలా పేస్ట్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని వేయించుకోవాలి. ఇంకా మనం రెడీ చేసి పెట్టుకున్న టమాటా ప్యూరీ కూడా వేసేస్తున్నానండి. టమాటా ప్యూరీ వేసిన తర్వాత కలుపుకొని ఈ గ్రేవీ అనేది ఆయిల్ పైకి తేలేంత వరకు వేయించుకోవాలి. మనకి ఆవకాయ పచ్చడి గ్రేవీలా ఉండాలండి. ఇంకా రెడీ చేసి పెట్టుకున్న చేప ముక్కలు అయితే వేసేస్తున్నాను. ఇంకా గత్తెట్టి ఇప్పుడు తిప్పుకొచ్చండి. ముక్కేమీ వేడదు, గట్టిగా ఉంటాయి కాబట్టి చేపలు. ఇప్పుడు గ్లాసుడ్ వాటర్ అనేది వేస్తున్నాను నేను. గ్లాసుడ్ వాటర్ కరెక్ట్గా సరిపోతుంది. ఎందుకంటే ఎక్కువ వాటర్ వేయకూడదు, మనం ఎగురు పెడుతున్నాం కాబట్టి. ఇంకా మూత పెట్టుకుని ఉడికించేసుకుందాము. చూడండి, మూత తీసి చూస్తే కొత్త కొత్త అంటుందండి. ఇంకా చేపల కర్రీ. ఇంకా చేపల కర్రీ అయితే రెడీ అయిపోయినట్టే. మనం గట్టి పెట్టకుండా క్లాత్తో పట్టుకుని ఇంకా అటు ఇటు తిప్పితే సరిపోతుంది. ఇంకా కొత్తిమీర కూడా వేసేస్తానండి. కర్రీ అయితే రెడీ అయిపోయింది. మనకి థిక్ గ్రేవీ ఉందండి. థిక్ గ్రేవీ ఎగిరిపోయినట్టే. ఇంకా ఈ స్టేజ్లో మీరు దింపే ముందు గరం మసాలా కూడా వేసుకుని దించుకోవచ్చండి. నేను వేసిన మసాలా అయితే సరిపోతుంది. మీకు ఇంకా స్పైసీగా కావాలంటే గరం మసాలా కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇంకా కర్రీ అయితే దించేసుకుని ఒక బౌల్లోకి అయితే తీసేసుకుంటున్నాను. వేడి చేపల కర్రీ అయితే రెడీ అయిపోయిందండి. చాలా టేస్టీగా ఉంది. చాలా సింపుల్గా కూడా చేసేసుకోవచ్చు. ఇంకా మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ చేయండి.